హలో అండి. నాన్నయితే మార్కెట్ నుంచి రొయ్యలు తీసుకొచ్చారండి. అమ్మ అయితే గోంగూర రొయ్యల కర్రీని చేద్దామనుకుంటుంది. పల్లెటూరు స్టైల్‌లో ఏ విధంగా చేస్తారో మీకైతే చూపిస్తాను. ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను కుక్కర్‌లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని శుభ్రం చేసుకొని వేడి నీళ్ళలో కడిగిన రొయ్యలను వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఇవి సగం పైన మగ్గిపోయిన తర్వాత పసుపు ఇంకా తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి. గోంగూర ఇంకా రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి గోంగూర ఉడికించగా వచ్చిన వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అన్నీ ఇంకేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలాక ముందుగానే ఉడికించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుని పైనుంచి కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఎండు రొయ్యల గోంగూర చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్